పెళ్లి రోజు గుడికి వెళ్ళటం ఆ దంపతులకు అలవాటు. 13 ఏళ్లుగా ప్రతి ఏడాది ఇలానే పెళ్లి రోజు చేసుకుంటున్నారు. ఈ ఏడాదికి కూడా పెళ్లి రోజున గుడికి వెళ్ళి పూజ చేయించాలనుకున్నారు. కానీ హఠాత్తుగా ఆయన ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. రోజులు గడిచాయి. పెళ్లి రోజు వచ్చేసింది. ఆయన ఆసుపత్రి నుంచి బయటకొచ్చాడు. డిశ్చార్జ్ అయి కాదు, ఊపిరి వదిలేసి. ఇంటి పెద్దని పెళ్లి రోజే పాడి ఎక్కించి కుటుంబానికి దిక్కు లేకుండా చేసింది మాయదారి కరోనా. ముచ్చటైన ముగ్గురు పిల్లలు, భార్యతో పాటుగా అమ్మ నాన్న, 3 తరాల మనుషులతో ఇల్లంతా కళకళలాడుతూ ఉండేది. కాని ఆ కళకళలను కన్నీళ్లుగా మార్చేసింది కరోనా. మల్లాపూర్లోని నాగలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న పాండు ఇసుక కాంట్రాక్టర్గా పనిచేసేవాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. దీంతో హోమ్ క్వారంటైన్లో ఉంటూ మందులు వాడాడు. ఎవరిని తన గదిలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. 2 వారాలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందనుకున్నాడు. పాండు అంటే అన్నాడు. ఎట్లుందా అంటే మంచిగుందమ్మా, నువ్వు డోర్ పెట్టేయమ్మా, నువ్వు డోర్ తీయకు, వద్దమ్మా, నువ్వు మాట్లాడకమ్మా నాతో అన్నాం. ఏం కాదురా, మాట్లాడినంత మాత్రం ఏం కాదు. ఏ సరే ఉన్నాము. అట్లా 5 రోజులు ఉన్నాడు. ఎట్లుందమ్మా అంటే మంచిగా ఉండు అత్తమ్మ, మంచిగా ఉండు అన్నారు. పెట్టించండు, తింటుండు అన్నం, గుడ్లు, చికెను, అన్నం, అల్లము, ఇలాచీలు అన్నేసి చాయ్ పెట్టేదాన్ని పెట్టి కూడా నా కొడుకుకి ఇస్తున్నా. రోజు ఇచ్చినాక ఆయన తిన్నాకనే మాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడరా పాండు ఇట్లా ఓనాడు వెళ్ళినాక ఏం కాదురా, ఎందుకు అట్లా చేస్తున్నావు, 5 రోజుల సంది నువ్వు ఇట్లా మందులు వేసుకుని ఉంటున్నావురా, వద్దు పాండు, నువ్వు బయట కూర్చో. ఒకసారి వచ్చాను, ఆయన బయట కూర్చున్నాడు, నేను అక్కడ దూరంగా కూర్చొని దూరం కూర్చొని ఏం కాదురా, నీ ముఖం పెట్టిన అయిపోయింది బిడ్డ, నల్లగా అయిపోతుంది, నువ్వు డాక్టర్కి చూపించుకోరా అంటే ఎట్లా అవుతుంది చెప్పరా, నేను ఏం భయపడరా, నేను ఏం భయపడ, నీ బాధ ఎట్లా ఉందో నాకు చెప్పరా అంటే ఏం లేదమ్మా, నాకు చేతలని వస్తుంది, నాకు ఆయాసం అవుతుందమ్మా అన్నాడు. 5 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకున్నా తగ్గకపోవడంతో దగ్గరలోని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు పాండు. అటు తల్లిదండ్రులు కూడా పాండుకి ధైర్యం చెప్పారు. ఏం కాదని, కంగారు పడద్దని భరోసా ఇచ్చారు. మరోవైపు ట్రీట్మెంట్కి ఇబ్బంది రాకుండా ఉండటానికి డబ్బులు కూడా రెడీ చేశారు. దొరికిన చోటల్లా అప్పులు తెచ్చారు. 4-5 రోజులు ఆసుపత్రిలో ఉంటే సరిపోతుంది అనుకున్నారు. అంబులెన్స్ రాగానే నా కొడుకు అదరుకుని ఇంట్లోకించి మంచిగా పోయిండు. పాండు భయపట్టకరా, మంచిగా చూపించుకో, ఎన్ని పైసలైనా సరే బిడ్డ, అప్పు తెచ్చానో చేస్తాం బిడ్డ, నువ్వేం బాధపడకు అని మేము డబ్బులు కూడా అప్పు కూడా అడిగినాం సార్. పైసలు కూడా సుధరాయించుకున్నాక సరే పోయినాక అయింది సార్, 10-12 లక్షల దాకా అయింది. అప్పు తెచ్చి పెట్టినాం. అప్పులలో కూడా ఉంటాం ఇంటికి. ఇట్లా సార్ ఇట్లా సేటు మాకు ఇట్లా నా కొడుకుకి ఇట్లా వచ్చిన సేటు పెట్టిన చేసి ఏనన్నా తెచ్చి మాకు డబ్బు తెచ్చి నా కొడుకు అంటే ఎక్కువ అని అనగానే ఆయన తెచ్చిచ్చిన ఇంటికి ఎదురుగానే ఆయన అప్పు ఇచ్చిన కూడా తెలుసు. స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసిన పాండు ఆరోగ్య స్థితి మెరుగుపడలేదు. ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. అదే సమయంలో ఆక్సిజన్ కొరత కూడా ఉండటంతో పరిస్థితి మరింత విషమించింది. దీంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులు. ఆయాసంగానే ఉన్నా బానే మాట్లాడుతూ ఉండటంతో ఆరోగ్యం కుదుట పడుతుందనే భావించారు. పెళ్లి రోజు కల్లా ఇంట్లో ఉంటారని భార్యకి మాటిచ్చాడు. కానీ జరిగింది మాత్రం వేరు. ఆ పెళ్లి రోజు నాడే పాండు ఊపిరి తీసేసింది కరోనా. అన్నం తీసుకొని పోయినా సార్, అన్నం తీసుకొని పోయిన తర్వాత అన్నం పెట్టి నువ్వు ఎక్కువసేపు ఉండకు, వెళ్ళిపో మంచిగా ఉన్నా అన్నాడు సార్. అంతే సార్, ఇంకేం మాట్లాడలేదు సార్ నాతోని. వస్తానన్నారు సార్, మంచిగా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, పిల్లలు మంచిగా చూసుకో, నేను 5 రోజుల్లో ఉంటాను అంటే 5 రోజులలో సార్ మంచిగా చేసి పంపిస్తారు అన్నారు సార్. అంతే సార్, ఇంకేం మాట్లాడలేదు సార్. మంచిగా వేసి వస్తాను, నేను పిల్లలను మంచిగా చూసుకోరు, మంచిగా తిన్నారా సార్, ఫోన్ కూడా చేసిండు సార్, తిన్నారా అని అన్నాడు సార్. పిల్లలతో కూడా మాట్లాడిండు, నాతో కూడా మాట్లాడిండు. అంతే సార్, ఇంకా వేరే హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు మాట్లాడింది సార్. ఇట్లా ముచ్చటైన ముగ్గురు పిల్లలు, వాళ్ల భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నాడు పాండు. అటు చూస్తే ముసలి తల్లిదండ్రులు, ఇటు పాండు భార్య వసంత ఎన్నడూ బయటకొచ్చి ఉద్యోగం చేసింది లేదు. పాండు మరణంతో కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయింది. చెట్టంత మనిషి చనిపోయాడు. పిల్లల చదువు, పెద్దవాళ్ల మందులు అన్నీ ఇకపై పెద్ద పెద్ద కష్టాలే. నా భర్తకు హార్ట్ పేషెంట్, ఆయన అక్కడ ఇచ్చేదన్నావు అచ్చేత డాక్టర్లో చేయించినాం. మరి నా కొడుకు ఎగులాంకులు మాకు అంతో మాకు అన్నం పెట్టేటోడు, మాకు బయటికి వెళ్ళకుండా తండ్రి గోళీలు, నాకు కూడా షుగరు బీపీ కాళ్ళ నొప్పులు సార్ నాకు కూడా. మరి అంత ఎత్తు కొడుకు పోయిండు.
ముగ్గురు పిల్లల్ని ఆగం చేసినావు, భార్యని ఆగం చేసినావు, మాకు తల్లిదండ్రులు కూడా ఆగం చేసినావు. మేము ఎట్లా చేయాలి, మేము ఏం చేయాలి, మాకు అసలు తట్టుకోలేకపోతున్నాం. మా బాధ ఎవరు చెప్పుకోవాలి, ఎవరు చుట్టాలు కూడా ఎవరు వస్తలే. ఎందుకను మాకు ఇట్లా కరోనా ఉందని వాళ్ళు అనుమానం వచ్చి ఎవరు వస్తలేదు, మమ్మల్ని ఎవరు వచ్చారు. నాకు అంత బాధలు భరించుకోలేకపోతున్నాం. మరోవైపు చికిత్స కోసం చేసిన లక్షల రూపాయల అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక అల్లాడిపోతోందా కుటుంబం.